ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ కొనసాగుతోంది. నేడు సిట్ ముందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. ఇక నిన్న విచారణకు వస్తానని విజయసాయిరెడ్డి హాజరు కాలేదు. అయితే మరోవైపు రేపు విచారణకు రావాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇక ఇప్పటికే ఈ లిక్కర్ కేసులో ప్రధాన సూత్రధారులైనటువంటి రాజ్ కసిరెడ్డికి ఇప్పటికే 4 సార్లు సిట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి అతని కుటుంబం పరారీలో ఉన్నారు. హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి ఇల్లు, బినామీ సంస్థల కార్యాలయాల్లో సిట్ బృందం తనిఖీలు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సిట్ దూకుడు పెంచిందని అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ రాజ్ కసిరెడ్డి కూడా ఇది సంబంధించినటువంటి 4 సార్లు పిలిచినప్పటికీ కూడా అతని కుటుంబం పరారీలో ఉంది, అతను కూడా పరారీలో ఉన్నారు. అలాగే విజయసాయిరెడ్డి కూడా సిట్ ముందుకు వస్తానని చెప్పి రాకపోవడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాగే సిట్ మరింత దూకుడు పెంచే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఓకే, థ్యాంక్ యూ సాయిరామ్. గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో కూడా ఏదైతే గత 5 ఏళ్ల కాలంలో కూడా పెద్ద ఎత్తున కూడా మద్యం కుంభకోణానికి కూడా దారి తీసుకుంది. దాదాపు కోట్ల రూపాయలు, అంటే 1 కాదు 100 కాదు, దాదాపు 1000 కోట్ల రూపాయలు కూడా గత 5 ఏళ్ల కాలంలో కూడా ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో కూడా ఎక్కడ ప్రపంచంలో దేశంలో ఎక్కలేని విధంగా మద్యం ఇక్కడ విక్రయిస్తూ కూడా రాష్ట్రంలో విక్రయించారు. ఆ నేపథ్యంలో దాదాపు కోట్లాది రూపాయలు కూడా వాళ్ళు ప్రభుత్వంలో కొన్ని కీలకమైన ముఖ్య నేతలు కూడా వాళ్ళ అక్రమార్జనకు చేసుకున్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ మద్యం కుంభకోణంపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కూడా ఒక సిట్ బృందాన్ని కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు తాజాగా ఈ సిట్ బృందం, రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ బృందం కూడా ఈ మద్యం కుంభకోణంపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ దీంట్లో ప్రధాన నిందితుడైన ఎవరైతే రాజ్ కసిరెడ్డి ఉన్నాడో అతనికి ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికీ రాజ్ కసిరెడ్డికి 4 సార్లు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే సిట్ బృందాలు కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే అక్కడ అతని సిట్టుకు సంబంధించి సిట్టు బృందాలు అతని బినామీ కార్యాలయాల వద్ద, అతని ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టి కూడా రాజ్ కసిరెడ్డి ఇప్పటికే పోలీసుల కళ్ళు కప్పి పరారీలో ఉన్నట్టు కూడా సమాచారము. అయితే రాజ్ కసిరెడ్డికి సంబంధించి కూడా ఆయన పెద్ద ఎత్తున కూడా ఈ అక్రమార్జన కూడా వివిధ సంస్థలు కూడా బినామీ పేర్లతో కూడా అలా ఆస్తులు కూడా పెట్టినట్టు కూడా సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి కూడా ప్రధానంగా ఇప్పుడు సిట్టు పూర్తి స్థాయిలో దర్యాప్తు వేగం పెంచింది. ఇందులో ప్రధానంగా ఏదైతే గత వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా నోటీసులు జారీ చేసింది. అయితే దాంతోపాటు కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇప్పుడు సిట్టు నోటీసు జారీ చేసింది. అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రి కూడా సిట్టు నోటీసు జారీ చేసింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఈరోజు విచారణకు రావాల్సిందిగా కూడా సిట్టు ఇప్పటికే నోటీసు జారీ చేసింది. అయితే ఆయన ఒకరోజు ముందుగానే, అంటే నిన్ననే వస్తానని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి ఇక్కడికి సిపి కార్యాలయం కూడా సమాచారం ఇచ్చారు. అయితే అందరూ విజయసాయిరెడ్డి మరి కాసేపట్లో వస్తాడని చెప్పేసి అందరూ భావించారు. ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. అయితే చివరి క్షణంలో మటుకు విజయసాయిరెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఆయన నిన్ననే వస్తానని చెప్పిన వ్యక్తి నిన్న రాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. నేను ఈరోజు రావట్లేదని చెప్పేసి కూడా ఆయన సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు నోటీసు ఇచ్చిన ప్రకారం మటుకు, సిట్ ఇచ్చిన నోటీసు ప్రకారం మరి కాసేపట్ల మటుకు విజయసాయిరెడ్డి ఇక్కడికి 11 గంటల ప్రాంతంలో వస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. మరి విజయసాయిరెడ్డి ఈరోజు వస్తాడా? వస్తే ఈ పోలీసులకు సిట్టుకు ముందు కూడా అతను ఎలాంటి ప్రశ్నలు వేస్తారో ఎలాంటి సమాచారం ఇస్తారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే విజయసాయిరెడ్డి అతను ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా ప్రధాన సూత్రధారి, పాత్రధారి, కీలక వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజ్ అని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అంటే తనను కూడా విచారణకు పిలిపిస్తే పోలీసులకు తన దగ్గర ఉన్న సమాచారం కూడా ఇస్తా అని చెప్పేసి ఆయన విజయసాయిరెడ్డి గతంలో చెప్పడం జరిగింది. అయితే విజయసాయిరెడ్డి నిన్న వచ్చిన వ్యక్తి పోలీసులు సిట్ ఎదుట కూడా ఆయన హాజరు కాకుండా ఒకసారి యూటర్న్ తీసుకున్న పైన కూడా విజయసాయిరెడ్డి పైన కొన్ని ఒత్తిళ్లు ఉన్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. ఆ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన నిన్న విచారణకు హాజరు కాకుండా తప్పించుకోవాలని చెప్పేసి సమాచారం. అయితే ఈ రోజు మరి కాసేపటి మటుకు ఇక్కడ విజయవాడ సిపి కార్యాలయంలో ఉన్న సిట్టు బృందం వద్దకు మటుకున్న విచారణకు వచ్చే అవకాశం ఉంది. రేపు మిథున్ రెడ్డి కూడా అతను సిట్టు ముందుకు విచారణకు రావాల్సి ఉంది. మరి ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో, మరి ఇప్పటికే మటుకు విజయసాయిరెడ్డి వస్తే మటుకు అతను ఎలాంటి సమాచారం ఇస్తారని చెప్పేసి కూడా వైసీపీ నేతల్లో ఒక వణుకు ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.